రైట్ సార్. విడుదల రజనీ పైన వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే మరి ఈ 2.2 కోట్ల ఆరోపణలకే ఆవిడ అంత వణికిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేసినటువంటి అవినీతిని బయటికి తీస్తే ఆవిడ పరిస్థితి ఏంటంటారు? అంటే విడుదల రజనీది మంచి సబ్జెక్ట్. ఇవాళ సినిమా తీయటానికి మంచి సబ్జెక్టుగా టైటిల్స్ కూడా రిజిస్టర్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్, ఏదో కలెక్షన్స్ క్వీన్ అని, వసూళ్ల రాణి అని, వసూళ్ల రజనీ అని, మహానటి అని, ఇట్లా ఆమె పైన సినిమాకే సబ్జెక్ట్ అంటున్నారంటే ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ? నేను ఆమె ప్రెస్ మీట్ పెడుతూ అతని పైన ఆరోపణలు చేయడం ఏంటి? కృష్ణదేవరాయల పైన. ఆయన నీ ప్రత్యర్థి, నీ మీద ఆయన ఏమైనా గెలిచాడా? నువ్వేమన్నా ఆయన మీద ఓడిపోయావా? నీ ప్రత్యర్థి పత్తిపాటి పుల్లారావు, లేదు గుంటూరులో కంటెస్ట్ చేసి గెలిచిన ఆమె, అక్కడ నువ్వు ఓడిపోయావు. చిలకలూరుపేట నుంచి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకు మార్చాడు? మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ అవినీతి కుంభకోణాలు, ఈ అక్రమ వసూళ్లే కదా. ఇప్పుడు ఒకటే అంశం, ఈరోజు జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్పారు. ఏది? మంగళగిరి సిఐడి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళకి మధ్య పొలిటికల్ రైవలరీ. ఆ లక్ష్మి, అదే బాలాజీ స్టోన్ క్రషర్సా ఏంటి, అతను ఎవరో కట్ట శ్రీనివాస్ అనే అతను కోడెల శివప్రసాద్ అభిమాని, తెలుగుదేశం సింపథైజర్. ఆయన చనిపోయినందుకు అక్కడేదో విగ్రహం పెట్టాలనుకున్నట్టు, ఆ విగ్రహం పెట్టకుండా ఈమె అడ్డుకున్నట్టు, అతను వాళ్ళ ఇంట్లో అది ప్రతిష్ఠించినట్టు, వాళ్ళ మీద ఈమెకి కక్ష కట్టి ఏంటి ఈ జాషువాని ఉసిగొల్పటం. ఈరోజు కృష్ణదేవరాయలు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి నువ్వు సాక్షి రిపోర్టర్తో వెళ్ళావా లేదా, ఆ మాధవరెడ్డితో కలిసి అతని మీద ఒత్తిడి తెచ్చారా లేదా? జాషువా స్టేట్మెంట్ ఉంది కదా, ఆ రోజు ఆయన ఎంక్వైరీకి ఆదేశించటం ఈమె ఒత్తిడి మేరకు. ఆ ఎంక్వైరీ ఏజెన్సీ వాడెవడో మైనింగ్ ఏడీని కూడా ఈమె మరి ఒత్తిడికి గురి చేసి 10 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా రాంచటం. అతనికి అనుమానం వచ్చి జాషువా దాని మీద మళ్ళీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎంక్వైరీకి పెట్టడం. అంటే ఇవాళ వాళ్ళు పెట్టిన కేసు, ఆ క్రషర్స్ 2 కోట్లు నీకు ఇచ్చినట్టు పురుషోత్తపట్నంలో నీ ఇంటికి వచ్చి నీ మరిదికి, జాషువాకి 20 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు స్పష్టంగా కేసు పెట్టారు. ఇప్పుడు ఇవాళ పసుమరు రైతులు మేడం చెప్పారు ఏంటి, ఇళ్ల పట్టాలు, జగనన్న ఇళ్ల కాలనీలు, ఎకరానికి 2.5 లక్షలు నువ్వు వసూలు చేశావని. 50 ఎకరాలు, 1,16,00,000 వాళ్ళు వసూలు చేసినట్టుగా నీ మీద పోలీస్ కేసు పెట్టారు. నువ్వు డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చావు? మరి నువ్వు వసూలు చేసింది వాస్తవం కాతే నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చావా లేదా? 80 లక్షలు నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చావు, ఇంకా ఇవ్వాలా 30 లక్షల పైన. ఆ తర్వాత గెలిచినాక ఇస్తానని నువ్వు అనడం, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు పెడుతున్నారంట. కృష్ణదేవరాయలు ఇవాళ ప్రెస్ మీట్లో వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెడతారంటున్నారు. రైతుల దగ్గర 100 ఎకరాల్లో మీరు లేఅవుట్ వేసి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 7 లక్షలు నువ్వు వసూలు చేసావా లేదా? అక్కడ మేడం చెప్పినట్టుగా క్లాత్ షోరూములు పెట్టిన వాళ్ళ దగ్గర నువ్వు వసూళ్ళు, వైన్స్ పెట్టిన వాళ్ళ దగ్గర నువ్వు వసూళ్ళు. అందుకు కదా నిన్ను వసూళ్ళ రాణి అని అంటోంది. ఏ విధంగా ఇవాళ విడుదల రజని 5 ఏళ్లలో, ఆ రోజు నువ్వేమని చెప్పావు? సైబరాబాద్ మొక్క అన్నావు. అది కాస్త మరి మెడికల్ అండ్ హెల్త్ మానేలా అయింది. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత, మంత్రిగా మారిన తర్వాత ఇవాళ నువ్వు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ని స్కాములకు పాల్పడ్డారో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్నాడు. ఇప్పుడు నాకేమీ తెలియదు, నా మీద ఇది కక్ష సాధింపు, ఇది రెడ్ బుక్, నారా లోకేష్ అంటే వసూళ్ళు చేయమని లోకేష్ నీకు చెప్పాడా? ఆ స్టోన్ క్రషర్స్కి నువ్వు లోకేష్కి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు లోకేష్కి చెప్పిచ్చారా నీకు 2 కోట్లు? అంటే ఏంటి? రెడ్ బుక్ గురించి కాదు, ముందు నీ బ్లూ బుక్ గురించి చెప్పు. మీరు పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు, అక్రమ వసూళ్ళు, అవి కదా ఈ కేసులు, ఈ విజిలెన్స్ విచారణలు, ఏసీబీ. ఇప్పుడు మొత్తం ఇవాళ కృష్ణదేవరాయల పైన తోసేసి అతనేదో నీ మీద కోపం పెట్టుకున్నట్టు. ఎందుకు పెట్టుకుంటాడు? నువ్వేమన్నా ఆయన మీద పోటీ చేస్తున్నావా పార్లమెంటుకి నీ మీద కోపం పెట్టుకోవటానికి? ఆయన ఏమన్నా నీ మీద అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడా నీ మీద కోపం పెట్టుకోవటానికి? మొత్తం 7 వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కృష్ణదేవరాయలే మాకు కావాలని అడిగారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వెవడనో నాగార్జున యాదవ్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నావు ఇంద్ర మగడా, ఆ అనిల్ కుమార్ వద్దు, ఈ నాగార్జున యాదవ్ వద్దు, మాకు రాయలు కావాలి
అని ఎవరు అడిగారు జగన్ని? 7 వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఆ బ్యాచ్ అంతా, గోపిరెడ్డి, అంబటి రాంబాబు, మహేష్ రెడ్డి, లేకపోతే పిన్నెల్లి, అందరూ కృష్ణదేవరాయలు కావాలని ఎందుకు అడిగారు? మరి అతను కనుక లోపం ఉంటే, అతను ఈ విధమైన వివాదాస్పదుడైతే, వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ, జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చిన కృష్ణదేవరాయలు నీకెందుకు నచ్చకుండా పోయాడు? అసలు ఈ కాల్ రికార్డు భాగవతం ఏంటి? నువ్వెందుకు ఇంత కంగారెత్తుతున్నావు? ఏముంది ఆ కాల్ రికార్డుల్లో? ఎవరెవరి ఫోన్లు ఉన్నాయి? ఇప్పుడు నీ ప్రైవసీకి అది భంగం అంటే అసలు నువ్వు పబ్లిక్ లైఫ్లోకి ఎందుకు వచ్చావు? ప్రైవసీ కోరేదానివి. శ్రీశ్రీ అప్పుడేదో అన్నారు, ఏంటి, ప్రైవేటు వ్యక్తుల జీవితాలు వాళ్ళ సొంతం అన్నాడు. పబ్లిక్ లైఫ్లోకి వస్తే కాలర్ పుచ్చుకుంటాం, నిలదీస్తామన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా నీ ఐటీ ఉద్యోగం, నువ్వు పెట్టుకోవచ్చు కదా నీ కంపెనీ. పబ్లిక్ లైఫ్లోకి వచ్చి నాకు ప్రైవసీ కావాలంటే ఆ కాల్ రికార్డ్ ఏదో నువ్వు బయట పెడతావా? గవర్నమెంట్ బయట పెట్టుద్దా? కృష్ణదేవరాయలు బయట పెడతాడా? ముందు ఆ కాల్ రికార్డ్ బయట పెట్టండి. ఇది ప్రజలు కోరుకుంటుంది. ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరెవరికి ఏం మెసేజ్లు వెళ్ళాయి, అందులో సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, లేకపోతే అవినాష్ రెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, బాలినేని శ్రీనివాసరెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, జాషువాతో ఎప్పుడెప్పుడు మాట్లాడారు. మొత్తానికి ఇవాళ జనమందరి ఇంట్రెస్టు రజనీ వసూళ్ల సంగతి దేవుడెరుగు. రజనీ కాల్ రికార్డు మీదకి ఆమె మళ్ళీ ఇచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.